మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్యం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం ముందు చూద్దాం. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. మోషే అహరోనుల పైన సణుక్కున్నారు. ఎందుకు సణుక్కుంటున్నారు? ఎందుకు సణగాల్సి వస్తుంది? సమాచారం తీసుకురమ్మని వేగుల వారిని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అక్కడున్న వాళ్ళు చాలా బలమైన జనము, వాళ్ళతోటి మనం పోరాడలేము, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనబడ్డాం, మా దృష్టికి కూడా మేము మిడతల్లాగానే కనబడ్డాం, చాలా బలహీనమైన వాళ్ళముగా కనబడ్డాం, భయంకరంగా కనబడ్డాం. అందువలన మేము అలా కనబడినందువలన మనం వాళ్ళని జయించలేమనిపించిందని చెప్పారు చాలామంది. యెహోషువ కాలేబులు మాత్రమే మంచి సమాచారాన్ని ఇచ్చారు. అన్నిటికీ గొనుగుతూ ఉంటే వాక్య భాగంలో ఏమని రాయబడిందంటే, మీ గొనుగుళ్ళు దేవుడు విన్నాడు, మీ గొనుగుడు మీ సనుగుడు దేవుడు వింటున్నాడు అనేది. మోషేని మాంసం అడిగినప్పుడు, సణుగుతూ ఉన్నప్పుడు, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో వాళ్ళకి మాంసం నువ్వే పెట్టు అనగానే మోషే వాళ్ళతో అంటున్న మాట ఏంటంటే, మీరు నా మీద సణిగిన సణుగులు మా మీద కాదు దేవుని మీదనే. మోషే అహరోనులకు విరోధంగా సణిగిన సణుగులు దేవునికి విరోధంగానేం కానీ మా మీద కాదు. మేము నిష్ప్రయోజకులము, నిమిత్త మాత్రులం, మేమేం చేసేవాళ్ళం కాదు. నీళ్ళు లేకపోతే గొనుగుడు, ఆహారం లేకపోతే గొనుగుడు, వస్త్రాలు లేకపోతే గొనుగుడు, మాంసము లేకపోతే గొనుగుడు, మంచి సమాచారం వినబడకపోతే గొనుగుడు, డబ్బులు లేకపోతే గొనుగుడు, ఏమీ లేకపోయినా దేవుని మీద గొనుగుడే. ఒక సహోదరి భయంకరంగా దేవుణ్ణి తిడతంటే నేను అన్నాను, ప్రభు ఎట్ట చేశాడు, దేవుడు ఎట్ట చేశాడు, అట్ట చేశాడు అని తిడుతుంది. నువ్వు ఆయనకి ఏం చేసావు అన్నా నేను. నువ్వు ఆయనకి ఏం చేసావమ్మా? ఆయన కొరకు నువ్వేం చేసావు? ఏం చేసావంటే మనుషులందరూ ఏం చేస్తున్నారమ్మా, అదే నేను కూడా చేసింది. నేను బాగా మామూలుగానే ఉన్నాను. నేను మామూలుగా ఉంటే మాత్రం ఆయన అటు చేయాలనా? ఆయన నాకు ఇంత జబ్బు పెట్టాలనా? ఇంత భయంకర పరిస్థితి పెట్టాలనా? నువ్వు చెడ్డ ఆహారాలన్నీ దీన్ని నువ్వు తెచ్చుకొని ప్రతి కల్తీ ఆహారం. చాలామంది ఏం చెప్తారు, మిరపకాయలు తెచ్చి కారం మీ ఇంట్లో తయారు చేసుకొని వాడుకోండి, ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ అందరికీ ఏంది, ఒళ్ళు బరువు కదా, షాపులో రెడీమేడ్ కారం తెచ్చుకోవడం వాడుకోండి. క్యాన్సర్లు వస్తున్నాయి. దేవుడు క్యాన్సర్ పెట్టింది నీకు? చెప్పండి. క్యాన్సర్ జబ్బు పెట్టింది ఆయన తెచ్చి నీ ఒంట్లో లోపలకు పోయి ఇదిగో ఈ జబ్బు ఇక్కడ ఉండని పెట్టాడా? ఆయన చెప్తున్నాడు, ప్రతి దానిని జాగ్రత్తగా చూడమని చెప్తున్నాడు. ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసి ఇష్టానుసారంగా జీవించి ఆ తర్వాత ప్రభువు నాకు ఇలాంటి జబ్బు పెట్టాడు అంటే ఏమనాలి? ఇంకా ఏ రోజన్నా మందిరానికి వచ్చావా? ఏ రోజన్నా ప్రార్థన చేసావా? చూడండి,
దేవునికి మొర పెడితే ఆయన వింటాడు. చాలా విషయాలు చెప్తాడు. ఒక భక్తురాలు ఆమె సాక్ష్యం బుక్లో రాసింది. ఏమని రాసింది? నాకు కొన్ని రోజులు ప్రభు బియ్యం లేకుండా చేశాడు. నాకు బియ్యం లేకుండా చేసేసరికి నేను ఆరికలో ఏంటో అవి తిన్నాను. అలా 3 నెలలు తిన్నాను. ఆ తర్వాత బియ్యం వచ్చేసినాయి. మళ్ళీ నాకు ప్రార్థన చేసుకుంటా బియ్యమే ప్రభు అంటే ఆ 3 నెలలు మాత్రం అసలు దొరకనేలేదు. ఆ తర్వాత కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్నాడు, ఇది ఎప్పుడో 3 నెలల క్రితం పుట్టిన పుండు గడ్డమ్మా, మరి ఎట్టో కరిగిపోయిందే అన్నాడంట. చూడండి, 3 నెలలు 4 నెలలు అయింది ఇది పుట్టి, ఎట్టో కరిగిపోయిందే అని అంటే ఏం చేశాడు దేవుడు? ఆహారం లేకుండా చేసి వేరే ధాన్యం తినేటట్టు చేసి ఆ గడ్డ కరిగిపోయేటట్టుగా అయినా కృప చూపాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడే. ఏ విషయమైనా ఆయన చెప్తాడు. ఒకవేళ నీ శరీరం అంతా కొవ్వు పెరగపోయింది అనుకోండి, ఆయన అంటాడు ఒక 3 నెలలు వట్టి జావ తాగమ్మా, ఉపవాసం ఉండి ఓ జావ తాగు, ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి జవాబు వస్తుంది అంటాడు. నీ ప్రార్థనకి జవాబు వస్తుంది అంటాడు. అట్టే తాగారనుకో కొవ్వు కరిగిపోయి హాయిగా ఆరోగ్యంగా చక్కగా అన్ని శరీర భాగాలు యాక్టివ్ అయిపోయి ఉన్నతంగా ఉంటారు. దేవుడు అన్నిటినీ సరి చేస్తాడు, అన్నిటినీ మాట్లాడతాడు. ఇశ్రాయేలీలో సమయంలో కూడా అందమైపోతారని మాంసం లేదేమో, అంతలోపలే వాళ్ళు గొనిగి సనిగి గందరగోళం చేసరికి ప్రభు వాళ్ళకు మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమంది? తింటుంటే కోపం వచ్చింది అనమాట. నోట్లో పెట్టుకోగానే కడుపులో మండిపోయి పళ్ళ సందులోనంట ఒక సహోదరి చెబుతుంది, నా కల్లో పళ్ళల్లో మాంసం ఇరుక్కొని ఉన్నట్టుగా కళ వచ్చిందంటే నేను అన్న నీ నోటిని మార్చుకొని నీ బతుకు మార్చుకొని చెప్పి. పళ్ళల్లో అవి ఉన్నాయంటే ఏంటి? నీ బ్రతుకు, నీ మాటలు బాగలేవని అర్థం. నీ మాటలు బాగలేవు అంతేనా కాదా? నీ మాటలు బాగలేవు అంతేనా? కరెక్టే కదా అనగానే అవునక్క నా మాటలు మంచివి కదా. చూడండి, దేవుని సన్నిధిలో ప్రతిదీ ఆయన దిద్దుతాడు. ఆయనకి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మాటలు వింటాడు. వాక్య భాగములు మనం చూస్తూ ఉంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఒకళ్ళనొకళ్ళం మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు కూడా ఆయన వింటాడు. మలాకి గ్రంథంలో మనం వాక్యాన్ని చూస్తూ ఉంటే వాక్యంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకళ్ళతో నొకళ్ళు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడింది. అది ఆయన యందు భయభక్తులు గలవారి మొరను ఆయన వింటూ ఉన్నాడు. ఆయన చెవియొగ్గి వింటూ ఉన్నాడు. ఆయన భయభక్తులు గల వారిని జ్ఞాపకములో ఉంచుకుంటూ ఆయనను స్మరించవలని, ఆయన ఘనపరచవలని, ఆయన మహిమపరచవలని ఆయన వాళ్ళ కోసము ఒక గ్రంథం రాసి పెడుతున్నాడంట. ఎట్టుందో అది గ్రంథం తెలుసా? పైన చూద్దాంలేండి. ఎట్టని అడిగి పోయినాక మనమందరం ఒకే చోట ఉండాలని ప్రార్థన చేసుకోండి. అంత ఆత్మీయంగా వచ్చేసేయండి. అందరం ఒక చోట ఉందాం. ఇప్పుడు ప్రభువుని అడిగి ఎట్టొకట రిక్వెస్ట్ చేసి ఆ గ్రంథం తెరిచి చూద్దాం ఏముంది ఆ గ్రంథంలో. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ఆలోచన కావాలి, ఆత్మ సంబంధమైన గ్రహింపు కావాలి. ప్రార్థనా జీవితం ఎలా ఉందో చూడాలి. ఇంతవరకు ఒక్క మాటకు కూడా జవాబు రాలేదు అంటే నీ ప్రార్థన సరైన రీతిలో లేదు అని గ్రహించుకోవాలి. ఎందుకు అంటే నేను ఒక్కొక్క విషయం ప్రార్థన చేసినప్పుడు నా మొర దేవుడు విన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన విన్నాడు. ఆయన నా ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆయన నా ప్రార్థన విన్నాడు అనే దానికి రుజువే జవాబు పొందడం. జవాబును పొందుకున్నా నేను. ప్రభు మన మొర్ర ఆలకించాడు అనే దానికి రుజువును పొందుకున్నా. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తికి ఈ రుజువులు కావాలి.
ఈ రుజువు ఖచ్చితంగా సంపాదించాలి. ఆయన నీ మొర విన్నాడు అనేదానికి నీకు రుజువు కావాలి. ఇశ్రాయేలీలు మొర పెడితే దేవుడు వాళ్ళకి జవాబు ఇచ్చాడంటే విన్నాడా వినలేదా? విన్నాడు. ఆయన విన్నాడు. ప్రతి మాట ఆయన వింటున్నాడు. మనం అనుకుంటున్నాం వినట్లేదులేని. ఆయన ప్రతి విషయాన్ని వింటున్నాడు. ప్రతి మాటను వింటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు ప్రసంగి ద్వారా, సొలొమోను ద్వారా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆకాశ పక్షుల సమాచారాన్ని తీసుకొని వస్తూ ఉన్నాయి. ఆకాశ పక్షులు తీసుకొస్తున్నాయి అంట సమాచారాన్ని. మనం అనుకొని చాలా జాగ్రత్తగా తలుపులు పెట్టేసుకొని లోపల గదిలో కూర్చొని మాట్లాడుకుంటాం. లోపల గదిలో కూర్చొని మాట్లాడుకుంటే అవి బయటికి రావులే. హృదయ అంతరంగంలో ఎక్కడో ఆలోచన చేశాను, అది బయటికి రాదు అనుకుంటాం. కానీ ఒక దినాన్ని ఏమైపోద్ది తెలుసా? మత్తయి సువార్తలో ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, రహస్యముగా గదిలో మీరు మాట్లాడుకున్నది మిద్దెల మీద చాటించం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దాం. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును నరకములో పడవేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియో బయలుపరచబడు. పాపం చేసేవాళ్ళు కూడా సాటుకు పోయి చేశారు అనుకోండి, ఒకరోజు ఆ క్లిప్ అక్కడ వేస్తాడు ఆయన. అప్పుడు ఎంత భయంకరం తెలుసా? ఆ క్లిప్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు భయంకరమైన వ్యక్తివి అంటే నోరు మూసుకొని గమ్మునుంటే సరే. లేదు ప్రభు, నేను అంటాడు దాన్ని కాదే కదా, అట్టోండి కాదు ప్రభు, నేను అసలు ఏ పాపం ఎరగనను అనుకో, క్లిప్పు పడిపోద్ది అనమాట. ఏమైద్ది అప్పుడు? ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, వ్యభిచారులనంట అవమానాన్ని చూపించడానికి, వీళ్ళు పాపులు అని చూపించడానికి వాళ్ళ బట్టల చెంగులు వాళ్ళ ముఖం మీదకి ఎత్తాడంట. వాక్యం ఎంత జాగ్రత్తగా చదివితే అంత జాగ్రత్తగా అర్థమైద్ది. ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో అంత జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మెలుగుతారు. ఇప్పుడు మనం జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నువ్వు పాప జీవితంలో ఉంటే నీ బట్టల చెంగులు నీ ముఖం మీదకి వేస్తాను, నీ అవమానం అందరికీ చూపిస్తాను. ఎంత భయంకరం! ప్రభు అంటూ ఉన్నాడు, మీరు భయపడబాకండి, రహస్యమైనది ఏది బయలుపడకపోదో అవి మిద్దెల మీద చాటించబడతాయి. మీరు గదిలో రహస్యంగా చెప్పుకుంటే అవి మిద్దెల మీద చాటించబడతాయి. మనం లోపల ఒకటి అనుకుంటే ఇది ఎవరికి తెలియదు అని బయటకు వచ్చామనుకోండి, ఏదన్నా ఒక మిద్దె మీద నించొని ఇదిగో మీరు ఎలా ఉన్నారని చెబితే ఎట్టుంటుంది చెప్పండి? మీరు ఎలా ఉన్నారు, మీరు గదిలో ఇప్పుడే ఇలా మాట్లాడుకొని బయటకు వచ్చారంటే ఇంకేంటి, యెరొబాము భార్య మారు వేషం వేసుకొని వచ్చామేంది అన్నట్టు ఉంటుంది. అంతే కదా? యెరొబాము భార్య మారు వేషం వేసుకొని వచ్చున్నామేంది, లోపలికి రా, కఠినమైన మాటలు చెప్పాలి నీకు. దేవుని సన్నిధిలో దేవునితో తమాషా కాదు, ఆలోచన చేయాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఆయనంత ప్రేమించే వాళ్ళు ఇంకెవరు కూడా లేనేరు. ఆయనలాగా ప్రేమించే వాళ్ళు లేరు, ఆయనలాగా దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు, ఆయనలాగా కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరు, ఆయనలాగా ఆదరించే వాళ్ళు లేరు, ఆయనలాగా ఎత్తుకునే వాళ్ళు లేరు, ఆయనలాగా ముద్దాడే వాళ్ళు లేరు. దావీదు యాకోబుతోటి దేవుడు అంటున్నాడు, తల్లి గర్భమున నీవు పుట్టినది మొదలుకొని నేను ఎత్తుకున్నవాడవు. నువ్వు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నేను ఎత్తుకొని పెంచాను నిన్ను. దేవుని సన్నిధిలో మనం ఆలోచించే యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూద్దాం. యాకోబు ఇంటి వాళ్ళరా
ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వాళ్ళారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వాళ్ళారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించి వాడను కూడా నేనే. మంచాన పడ్డ వాళ్ళని చీ 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 వాసన దుర్వాసన ఇళ్ళకాడని దూరంగా పోయి నించుంటే ఆ టైంలో యేసయ్య దగ్గరికి వచ్చంట, నిన్ను ఎత్తుకుంటాను రా అని ఆయన ఎత్తుకొని సంకన వేసుకుంటాడంట. చూడండి, ముసలితనం వచ్చేది మనకు తెలిసేది కదా. మంచాన పడితే ముసలితనం వచ్చినా కూడా కొందరు మంచాన పడరు. మంచాన పడ్డ వాళ్ళకి ఈ పరిస్థితులు ఏంటో ఎదురవుతుంది. కొంతమంది పిల్లలు బాగానే చూసుకుంటారు, కొందరేమో ఏంది భయంకరమైన స్థితి అని వదిలేస్తారు. వదిలేసినప్పుడు తెలుస్తుంది. ప్రభు అంటున్నాడు, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, నా మాట అంతకంటే ఇంకెట్ట బతిలాడతాడు ఆయన. నేను ఎత్తుకున్నాను కదా, నిన్ను చంకనేసుకొని తిరిగాను కదా, నేనే కదా మిమ్మల్ని భరించింది. ఇదిగో చిన్నప్పుడు ముక్కు గారుతా ఉంటే చీదాడు, తుడిశాడు. అసహ్యమైన స్థితిలో ఉంటే నన్ను కడిగాడు, నన్ను శుభ్రం చేశాడు, మంచి బట్టలు ధరింపజేశాడు. అప్పుడు లేవు కాబట్టి ఆయన ఇచ్చాడు, అప్పుడు నాకు చేత కాదు కాబట్టి ఆయన చేశాడు. ఇప్పుడు నేను యవనస్తురాలనై నా శక్తి కొలది నేను చేసుకోగలిగిన స్థితిలోకి వచ్చాను, నాకు ఇప్పుడు అవసరం లేదంటే ప్రభు అంటున్నాడు. ఆ నెక్స్ట్ మాట ఏమంటున్నాడు, ముదిమి వచ్చు వరకు. చూడండి, ఆహా చిన్నప్పుడు అయిపోయిందిలే, ఇక అవసరం లేదనుకుంటున్నావా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకోవలసింది నేనే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే మిమ్మల్ని చేసింది, నేనే చంక పెట్టుకునేది, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడని కూడా నేనే. మిమ్మల్ని చంక పెట్టుకొని ఎత్తుకొని రక్షించాల్సింది నేనే. మీరు ముసలోళ్ళై చనిపోయేదాకా నన్ను జ్ఞాపకములో ఉంచుకోండి. చనిపోయేదాకా అయిపోలా, దేవునితో అవసరం తీరిపోలా, అయిపోయింది అనుకున్నారు. ఆయనతో మనకు అక్కర్లు చాలా ఉన్నాయి, ఆ అక్కర తీరిపోలా. ఆ అక్కర ఉంది అని ఎరిగిన దావీదు కానీ, అబ్రహాము కానీ, యాకోబు కానీ, సమస్తమైన దేవుని యందు భయభక్తులు గల ప్రతి ఒక్కళ్ళు ఆయనకు లోబడ్డారు. ఆయనతోటి ఇంకేం పనిలే అనుకున్న వాళ్ళే హృదయాన్ని కఠినం చేసుకునేది, ప్రార్థనాత్మ లేని వారుగా ఉండేది, బలహీనులైన వారుగా ఉండేది. ఆయన అక్కర మనకుంది. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నావు, ఎగ్జామ్లో మంచి మార్కులు రాగానే అయిపోలా, నెక్స్ట్ క్లాస్ ఉంది, నెక్స్ట్ తర్వాత చదవాల్సింది ఉంది, ఆ స్టడీస్ ఉన్నాయి. అది అయిపోగానే మంచి మార్కులు రాగానే అయిపోలా, మళ్ళీ నీకు జాబ్ రావాల్సింది ఉంది, ఉద్యోగం నీకు రావాలి, ఉద్యోగం రాగానే అయిపోలా, వివాహం జరగాల. వివాహం అయిపోయింది, ఇంకేముంది? సంతోషించడం, సుఖించడం నా కుటుంబంలో అనుకోవడం కాదు. ఆడ మళ్ళీ ఇంకొకటి ఉంది, పిల్లలు పుట్టాల. పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్ చుట్టూ ఇప్పుడు గైనకాలజిస్టుల దగ్గరికి క్యూ కడుతుంటానమాట. పిల్లల కోసం. ఆ అక్కర తీరినాక, అక్కర తీరితే అయిపోయిందా? వాళ్ళు పెరగొద్దా? వాళ్ళకి జలుబు చేయకుండా, జ్వరం రాకుండా, జబ్బులు రాకుండా, కొత్త జబ్బులు రాకుండా, చిన్న పిల్లలకి కొత్త కొత్త రకాల జబ్బులు, వాళ్ళు పెరగాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళకి ఆర్థిక అవసరతలన్నీ తీరాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి.
వాళ్ళ జీవితము ఎదిగిన తర్వాత వాళ్ళకి వివాహాలు చేయలేదు, వాళ్ళు చదువులు చూసుకొని వాళ్లకు వివాహాలు జరిగించాలి. అంతటితో అయిపోయిందా? సరే, అంత సెటిల్ అయిపోయారు, బాగుందనుకుంటే నువ్వు మంచాన పడతావు. మళ్ళీ నువ్వు మంచాన పడ్డాక నేను చూసేవాళ్ళు ఉంటారు. అప్పుడేం చేయాలి మళ్ళీ? అప్పుడు ఆయనే అయ్యా నువ్వేనయ్యా, అయ్యా నువ్వేనయ్యా. అది ఎరిగిన వాళ్ళం మనం మర్యాదగా ఆయనకి ఎప్పటికప్పుడు లోబడి ఉంటే సరిపోద్ది కదా. చెప్పండి, ఆయనకి లోబడి ఉండాలి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడను నేనే. పిల్లలు కొంచెం బరువు అయ్యారంటే తల్లిదండ్రులు ఏమంటారు? అమ్మో నేను ఎత్తుకోలేనమ్మా, కానీ ప్రభు అంటున్నాడు, నువ్వురా వచ్చేసేయి, ఎంత బరువు ఉన్నా, నువ్వు 3 కేజీలు ఉన్నా కానీ నేను ఎత్తుకుంటారా? 300 కేజీలు, 300 కేజెస్ ఉన్నా, ఒకవేళ 500 కేజెస్ పెరిగినావు అనుకో, అయినా కూడా నిన్ను ఎవరు ఎత్తుకోలేరు, నేను ఎత్తుకుంటారా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనివాడు మోయవాడు ఆయన. అది ఎరిగిన దావీదు దేవుని మీదనే ఆధారపడ్డాడు. అబ్రహాము దేవుని మీదనే ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు, యాకోబు ఇశ్రాయేలుగా పిలువబడిన తర్వాత అంతా దేవుని మీదనే ఆధారపడ్డాడు. దావీదు అంటున్నాడు, నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన ఆయన చెవులు చొచ్చాను, ఆ ప్రార్థనకు నాకు జవాబు దొరికింది. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనం నుండి చూద్దాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు చొచ్చెను. అప్పుడు భూమి కంపించి ఎదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. చూడండి, దావీదుకి అర్థమైంది. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులోకి దూరింది. చెవులోకి దూరి ఏమంటుంది? చూడయ్యా, 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 శత్రువుల బాధయ్యా, సౌలు చేత తరం పడుతున్నానయ్యా, అబ్షాలోములను జరుగుతున్నాడయ్యా, భయంకరమైన బాధయ్యా, చూడయ్యా, చూడయ్యా. అప్పుడు ఆయన జవాబు ఇచ్చాడు. అబ్షాలోము శోధన నుంచి తప్పించాడు, సౌలు శోధన నుంచి తప్పించాడు, శత్రువుల బాధ నుంచి తప్పించాడు. నెమ్మదిని, సంతోషాన్ని ముసలితనంలో కూడా దావీదుకి అనుగ్రహించాడు. కీర్తనాకారుడు అంటున్నాడు 91వ కీర్తనలో కూడా 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆ మాట దేవుని నోట నుంచి ప్రతి వ్యక్తి విషయమై ఆయన నోట నుంచి ఆ మాట రావాలి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇది నీ జీవితంలో ఉందో లేదో పరీక్షించుకొని, ఒకవేళ నీ జీవితంలో లేకపోతే, నీ మొర్ర ఆయన చెవులలో దూరకపోతే, నీ ప్రార్థన అసలు ఆయన దగ్గరికే వెళ్లకుండా ఉంటే, ఈరోజే పరీక్షించుకొని, ఏ పాపపు ఆలోచన ద్వారా, పాపం అంటే అలా వ్యభిచారము ఇయే కాదు, ఏదైనా సరే, ప్రార్థన ఇప్పుడు చేయమంటే చేయకుండా ఉండడం కూడా పాపమే. ఏ పాపపు ఆలోచన నిన్ను పాడు చేసి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆపేసిందో, అక్కడ నుంచి మళ్ళీ అది కదిలి దేవుని చెవులకు చేరేదాకా నీవు మొర్ర పెట్టగలిగితే ఖచ్చితంగా నీకు జవాబు వస్తుంది. గమనించి ప్రార్థన చేయండి, జవాబు చూస్తారు, జవాబు చూస్తారు. ఏదైనా సరే, ఒకవేళ కొన్ని ప్రభు అప్పుడు ఇయడం ఇష్టపడలేదనుకోండి, ఇది ఇప్పుడే జరగదులేమ్మా, బాధపడబాక అంటాడు. ఇది ఇప్పుడే జరగదయ్యా, బాధపడబాక. ఈ విషయంలో నేను నీకు ఇది ఇవ్వడం లేదులే, బాధపడబాక, ఇది ఇంకొకటి ఇస్తున్నానులే, ఇలా చేయడం లేదు, ఇలా చేస్తున్నాను, అదైనా చెప్తాడు ఆయన. జవాబు అయితే ఏదుందో చెప్పబడుతుంది.
మనకు ధైర్యం వస్తుంది, మనల్ని మనం సెట్ చేసుకోగలుగుతాం. ఉన్నతమైన ప్రభువు మాట కొరకు మనము ఎదురు చూచినప్పుడు ఆయన దగ్గర నుంచి జవాబు రావాలి. అట్టి ప్రార్థనా జీవితము మనకుందా లేదా? దావీదు జవాబు పొందినట్టు నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? అబ్రహాముకు జవాబు వచ్చినట్టు నీకెందుకు రావడం లేదు? అబ్రహాం ఆలోచన చేశాడు, ఎంత ఆస్తి ఇచ్చినా ఈ దమస్కు ఎలియాజరే కదా వారసుడంటే. వెంటనే ప్రభువుకు ఆ మాట చేరింది. ఆయన అన్నాడు, లేదు లేదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకన్నిటికీ, నీ గర్భవాసాన్ని పుట్టేవాడే నీకు వారసుడు, బాధపడబాక. వెంటనే వచ్చింది జవాబు. మరి నీకు వస్తుందా? వెంటనే జవాబు వస్తుందా? నాకు జవాబు రాలేదే అని నిరుత్సాహంతో బ్రతకటం కంటే మనం ఎలా ఉన్నాం, అసలు మన స్థితి ఏంటి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉందనేది ప్రభువుని అడిగి తెలుసుకొని ఆత్మీయంగా ఉన్నతంగా నిలబడగలిగితే ప్రభు నీతో మాట్లాడతాడు, నీకు జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలా? కావాలంటే ఈరోజే మౌనంగా కనిపెట్టి నీ హృదయం ఎలా ఉందో తెలుసుకో. అలాంటి అనుభవంతో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు దిద్దుకోవడానికి వీలవుతుంది. ఆ అనుభవం కోసం ప్రార్థన ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మహాగణుడు వగు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి జీవాధిపతి, మీకే వందనాలు స్తోత్రాలు. నాయన, ఇదిగో నా తండ్రి, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదని యెషయా చెప్తూ ఉన్నాడు ప్రభా. యెషయా ప్రవక్త మాటలు మేము వింటున్నాం. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన ఆయన చెవులు చొచ్చెను, ఆయన దగ్గర నుంచి నాకు జవాబు వచ్చింది అని. అవును ప్రభా, అబ్రహాము మీతో చెప్పుకుంటున్నాడు, మీరు విని వెంటనే జవాబు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ఇది ఈరోజు ఈ వాక్య భాగాలు మీరు మాకు వినిపించారు, మీకు కోట్ల కొలది వందనాలు ప్రభా. బిడ్డలందరినీ దర్శించండి. ఇంకా ఏ బిడ్డ అయినా జవాబు లేని ప్రాంతంతో ఉంటే ఈరోజు జవాబు పొందుకోగలిగిన ప్రార్థన మీ బిడ్డలకు నేర్పండి, ఆత్మతో నింపండి ప్రభా. సాతాను తంత్రాలపై జయమివ్వండి, పరిపూర్ణ విజయాన్ని ఇవ్వండి, హృదయాన్ని కదిలించండి, కఠిన హృదయాలను మార్చండి ప్రభా. సరిచేయండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా, మీ సన్నిధిలో మొరపెట్టుకునే బిడ్డలుగా, జవాబు పొందే బిడ్డలుగా బిడ్డలను సిద్ధపరచండి నాయన. ఇదిగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుచున్న వారికి సహాయం చేయండి ప్రభా. నెమ్మది దయచేయండి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేసి మీ కాపుదల నుంచి మహిమ ఘనత మీరే పొందమని మీకు అప్పగించుకోండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.